తినేటప్పుడు కానీ గుడ్డు ఎందుకు బాగా తీసేయచ్చు కదా. నాకు అలవాటు అవుతుంది, ఇది లేదే ఉండలేను. నువ్వు లేకనే ఉంటా కానీ గుడ్డ లేదే ఉండలేను. ఏమంతా దిగుంటే పిల్ల అయిందవా వాళ్ళ కూతురు కూడా మనుషులా. అవునులే రాయచోట ఏం పిల్లలు అడిగించుకొని వచ్చినారా? ఇక్కడ ఎక్కడ నువ్వు పనిచేసేది? ఇక్కడ ఎవరింటికి వచ్చినారు? వాళ్ళ ఇంటికి వచ్చినారా? ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. హలో హాయ్ అండి, నేను మీ సుభాషిణి రైడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో హౌస్ బాయ్స్ ఏమేమి పనులు చేస్తారు కువైట్కి వచ్చిన తర్వాత అనేది వీడియో. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కైమా అంటే కేమా క్లీన్ చేయడానికి ఇతను హౌస్ బాయ్స్, అంటే చాయ్ గవ్వడానికి దివానీలో పనిచేసే అతను. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంట్లో, అందరూ కూడా పనులు చేయాలి. వాళ్ళు ఏమేమి పనులు చెప్తే ఆ పనులన్నీ చేయాలి. ఇప్పుడైతే కైమా క్లీన్ చేయించినారు. వాళ్ళు ఒక పని చెప్తే ఇక్కడ ఇంకొక పనులు చేయించారనమాట. ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేయించారు. ఇక్కడ కువైట్ వాళ్ళందరూ అంతే, వాళ్ళు ఏం పనులు చెప్తే ఆ పనులు ఎలా చేయాలి. ఇంట్లో డ్రైవర్లు అయినా, ఇంట్లో హౌస్ బాయ్స్ అయినా, ఎవరైనా. అంటే డ్రైవర్ల గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం మనము. ఇప్పుడైతే ఇంట్లో హౌస్ వర్క్ పనిచేసే బాయ్స్ గురించి మాట్లాడుకుందాము. వాళ్ళని చాయ్ గవ్వే కాకుండా ఇలాంటి పనులు కూడా చేయాలి. ఇది కైమా, ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ఇవేమో టేబుళ్ళు, అన్ని పనికిరాని టేబుళ్ళు అన్నీ ఇక్కడ ఉండబెట్టాము. ఇవన్నీ పడేసేటి సంవత్సరం నుంచి ఉన్నాయి ఇక్కడ పనికిరానటి, ఎండకి వానకు తడిసి ఇవన్నీ పడేసేటి అనమాట. ఇదంతా బయట అవన్నీ ఖర్జూరపు చెట్లు. ఇదంతా బయట పిల్లలు ఆడుకునే ప్లేస్ అది. ఇవన్నీ ఎదురుతో కట్టారు, చాలా బాగుంది కదా. అతను సబ్బు క్లోరాక్స్ వేసి అంత రుద్దుతాండు. ఇక్కడ మా ఆయన అయితే వాటర్ కొడతాండు. ఇది వీళ్ళ పని కాదు, అయినా చేపించారనమాట. వాళ్ళు ఏది చెప్తే ఆ పని చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, నేనైనా సరే. ఈ సంవత్సరం అయిందండి క్లీన్ చేసి. చూడండి ఎలా గారగట్టిపోయాయో. ఎడే కానీ మట్టి ఉండకూడదు, బాగా నీట్గా క్లీన్ చేయాలి. ఎడైనా మట్టి ఉంటే ఏలు పెట్టి మరీ చూపించారు ఇదేంది అని. ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ఇది చలికాలంలో యూజ్ చేస్తారు, కానీ ఎండల కాలంలో కూడా యూజ్ చేయడానికి అంతా కడిగిచ్చినారు, పనికిరానటి పడేసి. అలాగే ఏసీ బిగించారు, అలాగే కొత్త టీవీ, అన్నీ వాళ్ళకి సంబంధించినట్టు అన్నీ కొత్తవన్నీ పెట్టుకున్నారనమాట. సరే, బాత్రూమ్ చూడండి ఎలా అయిపోయిందో. ఇలా హౌస్ బాయ్స్ ఎలా అంటే వీళ్ళు రాత్రులంతా పనిచేయాలి, పొగులు నిద్రపోవాలి, అలా ఉంటుంది. ఊరికే పైప్తో కొట్టేస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ సబ్బు క్లోరాక్స్ వేసి బాగా తెల్లగా బాగా రుద్దాలన్నమాట బ్రష్తో. మళ్ళీ వాటర్ కొట్టాలి. ఇలా క్లీన్ చేస్తూనే ఉండాలి. అడేగానే మస్క లేకుండా, మట్టి లేకుండా నీట్గా అద్దంలాగా మెరిసిపోవాలి. ఇవన్నీ బ్రష్లు క్లీన్ చేయడానికి. అంతా సబ్బేసిపోయినాడు నా అంతాదని. ఎప్పటి నుంచో కారగట్టిపోయినాడు కదా. ఫస్ట్ సబ్బు క్లోరాక్స్ వేసి ఇలా నానబెట్టేశాడు. ఇవన్నీ పూల చెట్లు అండి, మొన్నే మా ఆయన పొడిచాడు. చాలా బాగున్నాయి కదా.
అది పైపు వేసి నీళ్ళు ఆఫ్ చేయకపోయినాడు, అంత సబ్బేస్తున్నాడు కదా. ఇవి మోటార్లు, ఇది ట్యాంకీ, ఇది మోటార్ అండి. మోటార్ ట్యాంకీకి పెట్టారు. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు, ఇంట్లో డైవర్లు అయ్యి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఆ ప్లేస్ అది. ఇంకా చెట్లు, మా ఆయన వేసిన చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకొక వీడియో చేద్దాం. ఇవన్నీ ట్యాంకీ చూడండి ఎంత పెద్దదో. పైన ఇంకా 4-5 ఉన్నాయి పెద్ద పెద్ద ట్యాంకీలు. అంటే 4 కుటుంబరాలు ఒకే ఇంట్లో, అందుకు అంతంత ట్యాంకీలు పెట్టి మోటార్లు పెట్టుకుంటారు. ఇప్పుడైతే వాటర్ కొడుతున్నాడు. తెల్లగా వచ్చేసినాయి చూడండి. ఇక్కడికి వస్తే అంతేనండి, వాళ్ళు ఏం పనులు చెప్తే ఆ పనులు అన్నీ చేయాలి. ఫ్యామిలీకి దూరంగా మనశ్శాంతి ఉండదు. చాలా కష్టపడతారు ఇక్కడికి వస్తే. ఇప్పుడైతే బయటికి వెళ్దాము. ఎవరో మన తెలుగు వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇక్కడ పిల్లల్ని ఆడిపించుకుంటా. వీళ్ళు చూసారా, వీళ్ళంతా ఫిలిపిన్ అమ్మాయిలు. ఆ జడ పొడుగ్గా ఉన్నామా మన తెలుగామా. ఈ పిల్లలు అయితే హాయ్ చెప్తాండ్రు. ఇలా పిల్లలు ఆడిపించుకుంటారనమాట సాయంత్రం టైంలో. వీళ్ళంతా పక్కింట్లో ఉండేవాళ్ళు. ఇలా కనిపించినప్పుడే మాట్లాడతారు. కొన్నిండల్లో అయితే మాట్లాడరు, మేడలు ఒప్పుకోరు. అంటే కువైట్ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. కొన్నిండల్లో ఇలా మాట్లాడుకుంటే బయట ఉన్నా ఒప్పుకోరు. ఇలా ఎందుకంటే పిల్లల్ని ఆడిపించుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు కొంచెం బయట అలా ఇలా తిరిగినా ఏం పట్టించుకోరు. కానీ మామూలుగా కొత్త వాళ్ళు ఇలా బయటికి రావడము, ఇలా మాట్లాడడం అవన్నీ చూసే వాళ్ళు అయితే ఒప్పుకోరు. అది రాయచోటంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. మా ఆయన అయితే రోజు చూస్తున్నదంట బయట. అడే కూర్చోంటాడు ఎప్పుడు అనింది. వీళ్ళంతా పక్కింట్లో పిల్లలు అయితే ఏదో ఫంక్షన్ ఏదో ఉంది పక్కింట్లో, అంతా ఇక్కడికి వచ్చి ఆడిపించుకుంటున్నారు. ఇది మగవాళ్ళ దివానియా. అలా కూర్చొని తాగడమే సాయంత్రం అయితే. ఎవరెవరు అందరిని ఇంటికి పిలిపించుకొని. చాలా కష్టం అంట, ఇల్లు మంచిది కాదని చెప్తుంది పాపం. మరీ పిల్లలు చూసే పని అయితే మరీ ఘోరం ఇక్కడ కువైట్లో. ఇప్పుడు మా ఆయన కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. పిల్లలు చూసే పనిగా రావద్దు ఎవరైనా కువైట్కి వచ్చే వాళ్ళు అయితే. చాలా కష్టము. ఇప్పుడైతే మన కైమాలకి వెళ్ళిపోదాం మనం. కడిగేస్తున్నారు. నీళ్ళు బాగా పట్టు, అన్నీ చంపేస్తున్నావు. ముందు నీళ్ళు పట్టక బాగా నీళ్ళు పట్టు. ఇదంతా క్లీన్ అయిపోయింది నీట్గా. బాత్రూమ్ కూడా క్లీన్ చేసేస్తున్నారు. అయితే మూతేసేద్దాం బాత్రూమ్కి డోర్. స్పైన్ పెట్టు. ఇది అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇలా అయితే అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి కూర్చుంటారనమాట. నీట్గా ఉంది కదా. కింద అయితే 2 పెట్టారనమాట షోకి. కింద ఒక మ్యాట్ వేసారు, అంటే జూలీ అంటారు ఇది. ఇక్కడ జూలీ వేసినారు. టీవీ కొత్తది బిగించినారు. ఇది ఏసీ అనమాట, కూలర్ టైపు. ఇంకా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఎలా వస్తుందో గాలి సొజ్జం. ఇది ఎండల కాలం యూజ్ చేయరు వీళ్ళు. ఇప్పుడు ఎండాకాలం ఏమో ఈ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి యూజ్ చేయలేదు. ఈ సంవత్సరం ఏసీ పెట్టి మరీ కైమా యూజ్ చేసుకుంటున్నారు. అంటే మేడం ఎల్ల ఓపెన్ నచ్చన్ హార్ వాజే
माफी कारबा صور माफी माफी خلاص خلاص بس يجي صور هذا ما يصير ريموت माफी ريموت في అది వేసి మీకోసం అంట పిలిచిందా మా కోసమా మేము కూర్చొని సిగరెట్ चाय ఎలా ఏమి చాయ్ మా జోలికి చాయ్ ఇక్కడ మా జోలికి చాయ్ కావాలంట స్నాక్స్ స్నాక్స్ ايه ابي బిస్కుట్ عصير لا عصير ابي بيبسي راغل كل ده هنا لا انا نقول برجر. بابا عسيس بابا ابي بابا عسيس تشتري واجد لا برجر من ديوانية؟ مكنوس. ايه برجر هذا ايوان ما هذه يأتي هذه واقفه أيوة. ها؟ هذه إيه، واقفه كذا. चलो ये चीज mau apel ko dah راجو بعدين يا. بعدين يجي واجد هار dah بعدين ada كربان صح يجي واجد هار ماما واجد بوليس ఏ అదేంటి పులుసు అదే చిడికిల్లా గిత్తి ايه بعد شوي جماس بعدين لا قلي احسن مني مو انسان ఏ filter untuk aku ayo mau لا بيت రా lagala ఆహా అదే సైడ్ ఇచ్చే ఫిల్టర్ లో ఈ ముందు లేవా ah saya cira خلاص سويها أي خلاص كتر. سويها ده كربان صح దింపాల خلاص سويها خلاص దాని మాది కాదు ah ఆహా ఈ సైడ్ ఇయ్య. ఇప్పుడు ఏమైనా 18 ఏడేసి ఇప్పుడు ఏమైనా కామక బుబ్బ ఇక్కడ కూర్చోడానికి అట్లా కాదు చలికాలం కదా మామూలుగా ఓపెన్ చేస్తాను ఆ, వాళ్ళు ఎండల కాలం అంత ఉండదు కదా ఇక్కడ ఎండల కాలం కూడా కూర్చోవాలని అది వేసి ఆ టీవీ బిగించినారు మాట దరిద్రం బేగాల మటుకి ఇక లేకపోతే తెలియదు ఒక రోజు బేగనే వెళ్ళిపోయాడు పోతుంది రాధి ఇక్కడ కూర్చుంటున్నాడు రోజు ఈడ. ఏ బేగం తయారు చేసిందా ఇప్పుడు తయారు చేసింది బేగం తెచ్చిల్లా ఎక్కడి నుంచి? ముసిలి తెచ్చింది రాత్రి పొద్దున ఎవరు రాలా ముసలి ఇంకా గసర పోయిందా ముసలి ఇక్కడ ఇచ్చిన ఇంట్లో వద్దా బొబ్బా అదా పేజానా చికెన్ పిజ్జాలు తింటున్నాము నేను మా ఆయన తినేటప్పుడు కానీ గుడ్డ ఎందుకు బాగా తీసేయచ్చు కదా నాకు అలవాటు అవుతుంది ఇది లేదే ఉండలేను నువ్వు లేకనైనా ఉంటా కానీ గుడ్డలేదే ఉండలేను అవునా ఆ. చాలా బాగున్నాయి పిజ్జాలు ఇప్పుడే మా ఆయన తెచ్చినాడు ఇది పిజ్జా చీజ్ పిజ్జా ఇది చికెన్ పిజ్జా మేము పిజ్జాలు అయితే తెచ్చుకొని తిన్నాము అదు ఇప్పుడే వీడియో చూశారు కదా క్లీనింగ్ ఎలా చేశారు అనేది కైమా ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 చెప్పు బాయ్ 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 బాయ్